ఎందుకు చెప్తున్నావు? జనరల్ గా మన టెండెన్సీ కదా, యాప్ పక్కన ఎవరికి ఏం జరిగితే నాకేంది, నాకు సంబంధం లేదన్నట్టుంటారు కదా. అయితే ఈ వీడియో చూడండి. హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. సో చూసిరు కదా, అదే హేట్ స్పీచ్ చట్టము ఇలా తెలంగాణలో కూడా తెస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ ఈ చట్టం తెస్తే మొట్టమొదటి కేసు కావాల్సింది రేవంత్ రెడ్డి మీదనే కదా. ఎందుకని డౌట్ వస్తుందా? అయితే ఈ వీడియో చూడండి. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? సో చూసారు కదా, మరి నేను చెప్పింది నిజమే కదా. ఫస్ట్ కేసు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే కావాలి కదా. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, భారత్ మాతాకి జై అంటే 3 ఏళ్ల జైలు శిక్ష, వందే మాతరం అంటే 3 ఏళ్ల జైలు శిక్ష. మరి జై శ్రీరామ్ అంటే ఎట్లా ఉంటుందో ఈ తెలంగాణలో? కాంగ్రెస్ కు ఓటేసినందుకు జై శ్రీరామ్ అంటే ఆ శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం పోయినట్టు మనం 14 ఏళ్ళు జైలుకి పోవాల్సి వస్తుందేమో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మారండి. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. జై శ్రీరామ్, జై హింద్.